మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. పేరెంట్స్ ఒక మాట చెప్తూ ఉంటారు. 10థ్ క్లాస్ చదివితే చాలు, తర్వాత ఇంటర్‌లో ఏం చదవక్కర్లే. తీరా ఇంటర్‌కెళ్ళాక ఇంటర్‌లో చదివితే చాలు, మరి తర్వాత బీటెక్‌కెళ్ళేసరికి అసలేం చదవక్కర్లే. ఇంటర్‌లో ఎంసెట్ రాస్తాం, ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం, బీటెక్‌కెళ్తాం. మళ్ళీ అక్కడ బీటెక్‌కెళ్ళాక బీటెక్ ఫుల్ టెన్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇంకేం ఉండవు. అంటే రికార్డ్స్ అనేసి టెన్షన్, స్ట్రెస్, ఎగ్జామ్స్ అనేసి స్ట్రెస్. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. అవి ఎలాగా అధిగమించాలి? హౌ టు గెట్ రిడ్ ఆఫ్ స్ట్రెస్ డ్యూ టు ఎగ్జామ్స్. అంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి? అంటే ఎగ్జామ్స్ అంటే మనకి చాలా టెన్షన్. కానీ నేను చెప్పబోయే ఈ టిప్స్ ఫాలో అయితే స్ట్రెస్ అనే పదాన్ని మీరు లైఫ్ నుంచే డిలీట్ చేస్తారు. ఎందుకంటే ఇవి మీరు ఫాలో అయితే ఈ వీడియో మీరు ఫుల్గా ఎండింగ్ వరకు చూస్తే దిస్ విల్ బీ ఎ మైండ్ బ్లోయింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియో అవుద్ది. ఎందుకంటే ఎంటర్టైనింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? ఎందుకంటే మనం ఈ వీడియో మీరు చూడడం వల్ల మీరు మీ సబ్జెక్ట్ని ఎంటర్టైన్ అవుతూ చదువుతారు అండ్ రాదర్ దాన్ ద స్ట్రెస్. ఈ వీడియో ఫుల్గా చూడండి అండ్ మీకు ఎక్కడ నచ్చకపోతే అక్కడ కింద కామెంట్ చేయండి. మీకు ఇక్కడ పలానా ప్లేస్లో నాకు నచ్చలేదు అనేసి నేను రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మోటివేషన్. దిస్ ఈజ్ మణికంఠ అండ్ వెల్కమ్ టు విజేత మార్గాల్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో. అండ్ ఎగ్జామ్స్ అంటే మనకు చాలా టెన్షన్. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే ఎగ్జామ్స్ అనే స్ట్రెస్, ఎగ్జామ్స్ అనే పదాన్ని మీరు మైండ్లో అంటే ఎగ్జామ్ అనే పదాన్ని మీరు మర్చిపోయి ఫుల్ ఆన్ ఫ్లోలో వెళ్ళిపోతారు. అండ్ ఎగ్జామ్ టైంలో మనం చాలా ప్రెజర్ ఫీల్ అవుతాం. మైండ్ బ్లాంక్ అయిపోతుంది, కాన్సన్ట్రేట్ చేయలేం, స్లీప్ అంటే సరైన నిద్ర కూడా రాదు. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ప్రాక్టికల్ వేస్ చూద్దాం అండ్ హౌ టు హ్యాండిల్ ద టెన్షన్ ఈజీలీ. ఇంకా డిలే చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతే స్ట్రెస్ ఈజ్ అ నేచురల్, బట్ ఇఫ్ ఇట్ గ్రోస్ హెవీ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్ పర్ఫార్మెన్స్. సో కామ్ మైండ్ ఈజ్ కీ. అంటే మీకు ఎప్పుడైనా సరే స్ట్రెస్ కానీ ఎక్కువైపోతే మీరు మైండ్ అనేది కరెక్ట్గా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అంటే మనం మళ్ళీ చాలామంది ప్రతి ఒక్కరు వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళే. అంటే ఈరోజు ఎగ్జామ్ అనగా రేపు పుస్తకం తీయడం. అంటే ప్రతి ఒక్కరు చేసే వాళ్ళ లైఫ్లో చేసే ప్రతి మిస్టేక్ ఇదే. అండ్ ఈరోజు ఎగ్జామ్ అనగా ఎల్లుండి అంటే రేపు పుస్తకం తీయడం వల్ల, అంటే నేను అలా చేయొద్దు అనట్లేదు. అంటే ఒక 2 days 3 days ముందు తీస్తే మీరు అంటే సిలబస్ వాట్ ఈజ్ వాట్ అని తెలిస్తే మీరు సగం క్లియర్ చేసినట్టే, సగం టెన్షన్ అధిగమించినట్టే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, స్ట్రెస్ ఈజ్ ఎ నార్మల్ బట్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే మీరు 1 day బిఫోర్ చదవడం వల్ల ఎక్సెసివ్ స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు వెరీ డేంజరస్, అంటే అది మైండ్లో వెరీ డేంజరస్ అంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నేను చాలా కేసెస్ చూశాను. చాలామందికి ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామందికి ఇలాంటి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీన్స్ అంటే నేను ఫిట్స్ వచ్చి కూడా ఇక్కడ నేను కొన్ని స్టెప్స్ చెప్తూ ఉంటాను. ఆ స్టెప్స్ మీరు క్లియర్ కట్గా మీరు ఫాలో అయితే మీ ఎగ్జామ్స్ టెన్షన్ అనేది మీకు అస్సలు ఉండదు. స్టెప్ 1, ప్లాన్ స్మార్ట్లీ. అంటే లాస్ట్ మినిట్ దాకా చదవకుండా, అంటే లాస్ట్ మినిట్ దాకా మీ సిలబస్ ఉంచుకోకుండా డైలీ స్మాల్ పోర్షన్స్ని ప్రిపేర్ అవ్వండి. టైం టేబుల్ని సెట్ చేసి టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. అంటే స్మాల్ గోల్ అచీవ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీకు ప్రొమోడోరో టెక్నిక్ అనేసి ఒక టెక్నిక్ ఉంటుంది. అంటే మీరు ఏదైనా సరే ఒక 25 minutes చదవండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. 25 minutes మళ్ళీ చదవండి, 5 minutes బ్రేక్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ ప్రొమోడోరో టెక్నిక్. మీకు కావాలంటే నేను ఫుల్ వీడియో చేస్తాను. హౌ మెనీ వాంట్ టు నో అబౌట్ దిస్ ప్రొమోడోరో టెక్నిక్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మినిట్ ఈ వీడియో మనం ఛానల్లో ఉంటుంది. అండ్ సెకండ్, టేక్ బ్రేక్స్. నేను ఇప్పుడు చెప్పింది అదే, పొమోడోరో టెక్నిక్లో అదే ఉంటుంది. 25 minutes మనం చదివితే ఒక 5 minutes బ్రేక్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కంటిన్యూస్ రీడింగ్ వల్ల బ్రెయిన్ టైర్డ్ అయిపోతుంది. 45 minutesకి ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి.
అంటే నేను ఇక్కడ చెప్పినట్టు 45 మినిట్స్ అక్కర్లేదు, 25 మినిట్స్ చదవండి, 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి, కొంచెం వాక్ చేయండి, లేకపోతే కొంచెం వాటర్ తాగండి అండ్ డీప్ బ్రీత్ తీసుకోండి. అంటే మీరు స్టార్ట్ చేసే ముందు డీప్ బ్రీత్ తీసుకోండి, అంటే మనసులో ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్టార్ట్ చేయండి. అంటే మీకు ఏంటంటే మైండ్ రిలాక్స్ అవుద్ది. అంటే హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయండి. అంటే ప్రాపర్గా పడుకోవడం, అంటే రాత్రిపూట మీరు ఒక 10 మినిట్స్ వరకు ఫోన్ చూడటం ఈజ్ వెరీ డేంజరస్. రాత్రి పడుకునే ముందు ఒక 10 మినిట్స్ ఫోన్ అవాయిడ్ చేయండి అండ్ గుడ్ ఫుడ్ తీసుకోండి అండ్ ప్రతి 10 మినిట్స్కి వాటర్ తాగుతుంటారు కొంచెమైనా, అంటే ఫర్ హైడ్రేషన్ పర్పస్. అంటే రాత్రి అంతా ఫోన్ యూస్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ డే కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. మీరు ఇలా చేయండి. నెక్స్ట్ మినిట్ నుంచి అంటే రాత్రిపూట మీరు ఫోన్ చూస్తారు కదా, ఆ ఫోన్ చూడడం తగ్గించి మీరు ఆ రోజంతా ఏం చేశారో రాత్రిపూట పడుకునే ముందు ఒక 5 మినిట్స్ అనుకొని పడుకోండి. అంటే మీరు ఏంటంటే మీరు నెక్స్ట్ మినిట్ నుంచి అంటే అదొక టెక్నిక్ లాగా ఒక 21 డేస్ ఫాలో అవ్వండి. అంటే అంటారు కదా, ఒక 21 డేస్ ఏదైనా ఫాలో అయితే అది నెక్స్ట్ మినిట్ నుంచి మనం మర్చిపోకుండా అంటే జీవితాంతం అది మనకు గుర్తుంటుంది అనేసి 21 డేస్ ఇలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మినిట్ నుంచి మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది. ఎందుకంటే ఒక 10 మినిట్స్ రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడకండి. పడుకునే ముందు ఆ రోజు ఏం చేశారో గుర్తెచ్చుకొని పడుకోండి. అండ్ మీ కోరికలన్నీ మీరు పడుకునే ముందు అంటే నాకు ఇలా నెక్స్ట్ డే ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు ఇచ్చేయాలి అనేసి పడుకుంటే మీకు నెక్స్ట్ డే అవి మర్చిపోకుండా మీరు పని చేస్తారు, ఖచ్చితంగా చేసి తీరుతారు అంతే. దిస్ ఈజ్ ఎ టెక్నిక్ టు ఫాలో. అంటే ఇది నేనేదో మాట వరకు చెప్పేసిన టెక్నిక్లు కాదు. దిస్ ఇస్ ఫ్రమ్ సీక్రెట్ బుక్ అనేసి ఒకటి బుక్ ఉంటుంది. దిస్ టెక్నిక్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ దట్ బుక్. అవాయిడ్ కంపారిజన్స్. అంటే మహర్షి సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబుని చూసి కంపేర్ చేసుకుంటూ చదువుతాడు చూడండి. అప్పుడు మహేష్ బాబు ఏం చెప్తాడు, ఈడలా చేశాడు, ఈడలా చదివాడు, ఆడికెలా మార్కులు వచ్చాయి, ఆడికెలా ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి అనేసి కంపేర్ చేసుకొని నిన్ను డిగ్రేడ్ చేసుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోకు. మోటివేట్ యువర్ సెల్ఫ్. ఆడి సాధించాడు, ఆడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని మోటివేట్ యువర్ సెల్ఫ్. అంటే అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావు కదా. ఇప్పుడు నాకు 8.5 CGPA వచ్చినా ఇట్స్ గుడ్ టు సే. కన్సిస్టెంట్గా 8.5 CGPA మెయింటైన్ చేయండి, ఇట్స్ గుడ్ టు సే. అండ్ పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేయండి. నాకు రాదు అని అనుకోకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను ప్రిపేర్ అవ్వగలను, నేను ప్రిపేర్ అయిపోయాను, నేను ఎగ్జామ్ బాగా రాయగలను, నేను ఇది సాధించగలను అని అనుకుంటే అంటే ఎవ్రీ మినిట్ బీ పాజిటివ్. అంటే ప్రతి మినిట్ పాజిటివ్నెస్ ఫీల్ అవ్వండి, పాజిటివ్గా ఉండండి. అంతేగాని నెగిటివ్ని మీ మైండ్లోకి రానివ్వకండి. అంటే వర్డ్స్ హ్యావ్ పవర్ అని, అంటే ప్రతి పదానికి 4కి పవర్ ఉందని ఎందుకంటారు? ప్రతి వర్డ్ హ్యావ్ ఎ పవర్. పాజిటివ్ ఎఫర్మేషన్స్ రియల్లీ వర్క్. అండ్ మీకు నేను ఆప్షనల్ టిప్ కూడా ఇస్తున్నాను. లైట్ ఎక్సర్సైజెస్ ఆర్ మెడిటేషన్ ఇలా ట్రై చేయడం వల్ల ఇట్ రిలీజెస్ హ్యాపీ హార్మోన్స్ అండ్ రెడ్యూస్ యాంగ్జైటీ. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం అంటే ఒక పెద్ద పనేం కాదు. జస్ట్ నేను ఇప్పుడు చెప్పినవి జస్ట్ ఒక ప్లాన్, రెస్ట్, థింక్ పాజిటివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎగ్జామ్ కమ్ అండ్ గో, అంటే ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ యువర్ కాన్ఫిడెన్స్ షుడ్ స్టే స్ట్రాంగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ హూ నీడ్ మోటివేషన్. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ టు విజయ్ మార్కల్. సైనింగ్ ఆఫ్ మణికంఠ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.